మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. తెలంగాణలో కక్ష సాధింపుతో జరిగిన 2 కాల్పుల హత్యలు రాష్ట్రంలో దడ పుట్టిస్తున్నాయి. మెదక్ జిల్లా కుల్చారం మండలంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ హత్య, ఆ వెంటనే మలక్పేటలో సిపిఐ నేత కె చందునాయక్ హత్య, ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను, ఆయుధాల సులభ లభ్యతను ప్రశ్నించేవిగా మారాయి. 24 గంటల వ్యవధిలో ఈ 2 ప్రాణహానులు జరగడం రాష్ట్ర భద్రతా పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెంచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనలను రియల్ ఎస్టేట్ వివాదాలు, రాజకీయ కక్షలు లేదా వ్యక్తిగత శత్రుత్వాలు కారణంగా భావిస్తున్నప్పటికీ అసలు మౌలిక సమస్య పరిస్థితులపైన కన్నా వ్యక్తులపై ఆధారపడే న్యాయ వ్యవస్థగా ఉండడం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిల్ ప్రయోగించిన వాహనం, సీసీటీవీ ఆధారాలు, బుల్లెట్ క్యాట్రిడ్జ్లు వంటి సాక్ష్యాలను ఆధారంగా తీసుకొని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు హైదరాబాద్ హత్య ఘటనలో 4 నిందితులను అదుపులోకి తీసుకోవడం దర్యాప్తుకు ఊపునిస్తుంది. భద్రత కల్పించాల్సిన వ్యవస్థల్లోనే కొందరు నేతలు లక్ష్యంగా మారితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూలై 14 సోమవారం రాత్రి 8:30 సమయంలో మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంటం గ్రామ శివారులో కాంగ్రెస్ ఎస్సీసీల జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మెర్సిడీస్ బెంజ్ TS08 FD 1122 కారులో తన స్వగ్రామం పైతరకు తిరిగి వస్తుండగా 2 కార్లలో వచ్చిన దుండగులు అతని వాహనాన్ని అడ్డగించారు. ఒక కారు ఓవర్టేక్ చేసి మార్గాన్ని నిరోధించగా దుండగుల్లో ఒకరు 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. అనిల్ శరీరంపై కుడి భుజం, ఛాతీ, వీపు, చేతుల ప్రాంతాల్లో బుల్లెట్ గాయాలు గుర్తించబడ్డాయి. అతను అక్కడికక్కడే మరణించాడు. మొదట ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ ఆసుపత్రిలో గుర్తించిన బుల్లెట్ గాయాలు ఇది లక్ష్యిత హత్య అనే అంశాన్ని స్పష్టంగా చూపించాయి. ఘటనా స్థలంలో 4 ఖాళీ బుల్లెట్ క్యాట్రిడ్జ్లు, మెదక్ జోగుపేట రోడ్డుకు సమీపంలో ఉన్న రైస్ మిల్లులో సీసీటీవీ ఫుటేజ్, అలాగే అనిల్ చేతిపై రాసిన ఒక ఫోన్ నెంబర్ కీలక ఆధారాలుగా మారాయి. సీసీటీవీ ఫుటేజ్లో 2 కార్లు అనిల్ వాహనాన్ని వెంబడిస్తున్న దృశ్యాలు గుర్తించబడ్డాయి. అనిల్ ప్రయాణించిన మెర్సిడీస్ బెంజ్ కారు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకట శ్రీనివాస్ సాగర్ రావడకు చెందినదిగా గుర్తించబడింది. అయితే అనిల్ ఈ కారు వినియోగాన్ని బలవంతంగా కైవసం చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత రోజు అంటే జూలై 15 మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాద్ మలకపేటలోని శాలివాహన నగర్ పార్క్ సమీపంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె చందునాయక్ హత్యకు గురయ్యారు. ఆయన తన భార్య, కుమార్తెతో కలిసి ఉదయం నడక కోసం బయటకు వెళ్లగా తెల్ల రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన 4 గుర్తు తెలియని దుండగులు ఆయనపై బహుళ కాల్పులు జరిపారు. చందునాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఖాళీ బుల్లెట్ క్యాట్రిడ్జ్లు లభించాయి. దుండగులు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. పోలీసులు ఈ హత్య వెనుక భూ వివాదం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చందునాయక్ సిపిఐలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్న కారణంగా రాజకీయ కక్షలు కూడా ఈ దాడికి మూల కారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్య పూర్తిగా పథకబద్ధంగా జరిగిన లక్ష్యిత దాడిగా భావిస్తున్నారు. ఎందుకంటే దుండగులు అతనిని ఉదయం నడక సమయంలోనే గుర్తించి దాడి చేశారు. మెదక్ హైదరాబాద్ హత్యలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్ ఘటనలో కుల్చారం ఎస్ఐ మహద్ గౌస్ నేతృత్వంలో 4 బృందాలు పనిచేస్తున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, బాధితుల వ్యాపార, రాజకీయ నేపథ్యాలపై ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ ఘటనలో 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ హత్య ఘటనలో ఒక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మనవడు కీలకంగా సంబంధించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శవ పరీక్షలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ హత్యలలో స్థానికంగా తయారు చేసిన ఆయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్స్ వాడినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇవి సులభంగా లభిస్తున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధ లైసెన్సులపై సమీక్షా కమిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిర్దిష్ట ప్రమాణాలను లాఘవంగా తీసుకున్న లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉంది. భద్రతా కంట్రోల్ రూమ్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలనే దృష్టితో వాటి పునరుద్ధరణ, అప్గ్రేడ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో హైదరాబాద్ కూడా ఏదైతే అమెరికా తరహాలో గన్ కల్చర్కి అలవాటు పడింది అనుకోవచ్చా? వరుసగా ఒక రాజకీయ నేత, ఒక బిజినెస్ మ్యాన్ 2 హత్యలు హైదరాబాద్లో లాంటి నగరంలో జరగడం ఎలా చూడాలి సార్? ఈ హైదరాబాద్ కూడా గన్ కల్చర్ అలవాటు పడింది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రస్తుతము రాజకీయ సంస్కృతిలో గన్ కల్చర్ అనే మీరు చర్చ మొదలు పెట్టినప్పటికీ ఇది ప్రస్తుతం గన్ కల్చర్ అనేది ఒక రాజకీయ వ్యవస్థలో ఫస్ట్ ఒక ప్రిస్టేజ్ లాగా మారిపోయింది. అంటే ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయిన పరిస్థితి. అయితే నిజంగా ఈ స్టేటస్ మీకు గుర్తుందో లేదో కానీ ఈ దేశంలో గన్ ప్రొటెక్షన్ అనేది, ఈ లైసెన్సింగ్ అనేది కొన్ని కారణాల వల్ల ఈ దేశంలో కొంత చరిత్ర ఉంది. ఇప్పుడు సపోజ్ అస్సాంలో కానీ లేదా ఇట్లాంటి బార్డర్ స్టేట్స్ లో అంటే కామన్ మ్యాన్ కూడా ఇస్తారు ఈ గన్ లైసెన్స్. ఎందుకంటే అక్కడ నుంచి విదేశాల నుండి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, బార్డర్ సెక్యూరిటీ కోసం అని ఇస్తారు. కానీ అలాంటి పరిస్థితి నుండి కొద్దిమంది ఇప్పుడు కల్చరల్ గా కూడా మనం చూసాం. కొన్ని రాష్ట్రాలలో పంజాబ్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడ ఉన్నటువంటి గత చరిత్ర, కొంత కల్చరల్ గా వాళ్ళకు ఉన్నటువంటి హిస్టరీ పూర్వంగా కూడా వాళ్ళకి గన్స్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సింబల్ ఆఫ్ స్టేటస్ అనేది ఈ రాజకీయాలలో వచ్చినటువంటి కల్చర్ ఏదైతే ఉందో, ఇది ప్రధానంగా ఒక లీడర్ను ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నా. అంటే ఆయన స్టేటస్ పెరిగిన కొద్దీ ఆయన కొద్దిగా రక్షణ అవసరం అనేటువంటి కల్చర్ నుండి దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుకునే స్థాయికి ఈరోజు చేరడం అనేది చాలా దురదృష్టకరంగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ గన్ కల్చర్లో ఇప్పుడు ఎవరికైతే మనం గన్ లైసెన్స్ ఇస్తున్నామో ఏదో కారణాలు చూపిస్తాడు ఆయన. కానీ ఇన్ రియాలిటీ ఆ కారణాలు ఎంతవరకు వాస్తవం అనేటువంటి ఒక నిజ నిర్ధారణ కానీ లేదా దానికి మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ ద్వారా చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే లైసెన్సింగ్ రిలీజ్ చేసే పరిస్థితి ఈ దేశంలో లేకపోవడం. ఇప్పుడు ఈ 2 హత్యలు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్, కొంత దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఏదైతే 2 వ్యక్తులు ఈరోజు చంపబడ్డారో వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలలో, ఈ విష సంస్కృతి. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు అంటేనే ఎలాంటి వాళ్ళకి ఇలా బీఫామ్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ లో, ఎలాంటి వాళ్ళకి పార్టీలు ఆదరణ ఇస్తున్నాయంటే ఎవరైతే ప్రజల్లో తిరుగుతూ ప్రజల వనరుల పైన కొంత అంటే నిజంగా ఒక వ్యాపారం ద్వారా సంపాదించి వ్యాపారవేత్తలుగా సంపాదించుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి స్పెండ్ చేయడంలో అదొక పాజిటివ్ ట్రెండ్ గా చూడొచ్చు. కానీ కొంత రాజకీయ వ్యవస్థ కొద్ది మంది ఏం చేస్తున్నారంటే ప్రజల్లో ఉన్నటువంటి కొంత అనైతికమైనటువంటి వ్యవహారాల ద్వారా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది, లేదా ఇప్పుడు కొంత వనరుల దోపిడీ ఉంది, ఇప్పుడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కొంత తర్వాత ఈ దందాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ దందా కానీ ఇంకా వేరే ఇవన్నిటి మూలాలతోని, ఏదైతే కొన్ని ఇల్లీగల్ మూలాలతోని రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకత్వాలు వాళ్ళు ఘర్షణలకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గుత్తాధిపత్యం కోసం, వాళ్ళ
డబ్బు కోసం. ఎందుకంటే ఇలా ఓటుకు 5,000 వరకు కొని 5 నుంచి 10,000 వరకు కొనుక్కొని శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళకు మాత్రమే పార్టీలు టికెట్లు ఇవ్వడము, వాళ్ళ అనుచరులను ఆ డబ్బు సేకరించగలిగే శక్తులు వాళ్ళ అనుచరులుగా ఉండడం, ఆ అనుచరులే రక్షణ కోసం ఈ గన్‌మెన్స్ ను వాడడం. ఈ గన్‌మెన్స్ తో పాటు వాడుతున్న గన్‌మెన్స్ తో పాటు వాళ్ళ యొక్క సంబంధాలు ప్రజా వ్యతిరేక సంబంధాలుగా మారడం, వాళ్ళకు చుట్టూ ఒక వలయం ఉండడం, దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ ఒకవేళ వాళ్ళతోని ఏదన్నా అంటే ప్రజల సంబంధాలు లేదా ఇలాంటి వ్యవహారాలు ఎవరైనా మాట్లాడాలన్నా కూడా ఒక అంటే ఒక ఫ్రెండ్లీ మేనర్ గా సెటిల్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ డిస్టెన్స్ గా ఉండడము, ఇవన్నిటి కారణాల వల్ల ద్వేషాలు పెరిగిపోయిన సందర్భంలో అపోజిట్ శక్తులు ఏదైతే దీని మీద పనిచేస్తున్నాయో వాళ్ళు ఇలాంటి అక్రమ ఆయుధాలకు పాల్పడడం, అక్రమ ఆయుధాలను సేకరించుకొని వీళ్ళని అంతమొందించడం అనేటువంటి ఒక ఎమోషనల్ స్టేటస్కి వెళ్ళిపోవడం. దీని అన్నిటికి కారణం ఏంటంటే ఇక్కడ 2 రకాల కారణాలు. ఒకటి రాజకీయ పార్టీలలో అవలంబిస్తున్నటువంటి విష సంస్కృతి, ఆ విష సంస్కృతికి అనుగుణంగా ఎదుగుతున్నటువంటి రాజకీయ పర్సనాలిటీస్, డ్యూయల్ పర్సనాలిటీస్. ప్రజల్లో ఒక రకమైన పర్సనాలిటీ ఉంటుంది, నిజంగా వాస్తవంగా ఆయన ఆదాయాలకు ఆయన ఆచార వ్యవహారాలకు ఇంకో రకమైనటువంటి పర్సనాలిటీ ఉండడం. ఈ 2 డ్యూయల్ పర్సనాలిటీలతో పాటు ఈవెన్ గవర్నెన్స్ లో కూడా, పోలీసింగ్ వ్యవస్థలో, లైసెన్సింగ్ వ్యవస్థలో కూడా ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్స్, అది కూడా పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ గా ఉండకపోవడం. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కింద అనుచరులకు లైసెన్సింగ్ ఇప్పించుకునే క్రమంలో వాళ్ళ యొక్క మూలాలు కానీ వాళ్ళ యొక్క లైసెన్స్ ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఒక క్లారిటీ పబ్లిక్ డొమైన్ లో దాని సమాచారం ఉండకపోవడం, అది కూడా ఒక మూలంగా మనం చూడొచ్చు. సో ఇవన్నీ కారణాలు ఈరోజు ఇలాంటి విష సంస్కృతి ఇది ఏదైతే స్ట్రిక్ట్ గన్ కల్చర్ ను అరికట్టే విషయంలో రాజకీయ పార్టీలలో కానీ, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పాలసీలు తీసుకురాకపోవడం, దీనిపైన పబ్లిక్ అవేర్నెస్ కూడా, ఇలాంటి గన్ కల్చర్ మీద ప్రజల్లో కూడా ఒక చర్చ లేకపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆవేశపూరితంగా మనం సెన్సేషనల్ గా మీడియాలోనే చూస్తాం. నిజమైన కారణాల కన్నా ఆ సెన్సేషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతాయి, కానీ మూలాలు ఎప్పుడు కూడా దానికి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. తర్వాత వీటన్నిటికీ మించి కొంత ఈ గన్ కల్చర్ లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు కొంత అలాంటి చరిత్ర ఉండడం, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులలో వాళ్ళు ఎదిగిన పరిస్థితులలో వాళ్ళు ఇలాంటి కల్చర్ కు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, రౌడీజం, గుండాయిజంతో పాటు వాళ్ళు ఈ ఆయుధాలను అంటే అక్రమ ఆయుధాలను ధైర్యంగా వాడగలిగేటువంటి మానసిక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని పెంచి పోషించుకోవడం, ప్రైవేట్ సైన్యాలను మళ్ళీ మనం చూస్తా ఉన్నాం, చాలా వరకు ప్రైవేట్ సైన్యాలను కూడా పెంచి పోషించుకుంటున్నాను పరిస్థితులు. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు బౌన్సర్లను పెట్టుకోవడం, పబ్లిక్ లో వెళ్ళినప్పుడు గన్మెన్లను పెట్టుకోవడం, ఇవన్నీ కూడా లీడర్ ని ప్రజల నుండి కొంత దూరంగా పెట్టే పరిస్థితి. వాళ్ళు ఏదైనా దేనికైనా ఎలాంటి సమస్యలు పరిష్కరించాలన్నా కూడా నిజమైనటువంటి వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడం, ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాంపరింగ్లు, ఇవన్నీ కూడా వీటికి తోడ్పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఇవాళ టెక్నాలజీ వచ్చింది, పోలీసింగ్ ఫోన్ ట్యాంపరింగే కాదు, చాలా యాప్స్ వచ్చాయి, ఎవరిని ఎక్కడైనా ఐడెంటిఫై చేయొచ్చు, ఎవరిని ఎక్కడైనా కూడా ట్యాంపరింగ్ ద్వారా వాళ్ళ యొక్క సంభాషణలు వినొచ్చు, వాళ్ళను అంటే ట్రాక్ చేయొచ్చు. కొన్ని డివైజెస్ ఇన్స్టాల్ వెంకటేశ్వర గారు, వాళ్ళ యొక్క సార్ ఈ 2 హత్యలు ఏదైతే అనిల్ హత్య కానీ, చందు నాయక్ హత్య కానీ ఒకరోజు గ్యాప్లో జరగడము, ఈ 2 హత్యలు గన్ కల్చర్లో బుల్లెట్స్తో జరగడము, ఎలా చూడాలి? 2 హత్యలకు ఏమైనా సంబంధం ఉంది అనుకోవచ్చా? 2 హత్యలకు సంబంధించి గన్ యూజ్ చేసి హత్య చేయడం వెనుక? అంతే అండి. ఇప్పుడు పర్టికులర్ గా దాని రీజన్ కాకుండా రోజు రోజుకు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోయిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. భూ కమతాలు ఎవరైతే దందా చేస్తున్న వాళ్లకు డబ్బులు చేతులు మార్పిడి కావచ్చు, లేదా కొంత డబ్బు ప్రభావంతో పాటు ట్రాన్సాక్షన్స్ నిలిచిపోవడము, తర్వాత అక్కడ
ప్రధానంగా ఈ భూ వివాదాలలో ఏదైతే ఇప్పుడు టైటిల్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో భూభారతి లాంటి ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో టైటిల్ మార్పిడి అంటే నిజంగా రికార్డ్స్ తప్పు ఉండి ఇప్పుడు ఏమైనా టైటిల్ మార్పిడి చేసుకునే పరిస్థితులలో కూడా ఇబ్బందులు ఉండడం. తర్వాత వీళ్ళు ఈ రాజకీయ నాయకులు సెటిల్మెంట్స్ లో కూర్చోవడం, ఇలాంటి దందాలు వ్యవహారం వచ్చినప్పుడు వీళ్ళు పవర్ సెంటర్స్ గా మారి వాళ్ళ యొక్క ఆ దందాలను వీళ్ళు దాంట్లో వాళ్ళ సెటిల్మెంట్ వ్యవహారాల్లో తలదూచినప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంభాషణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్కన వాళ్ళు ఏ రకంగా అంటే ఈ సంభాషణలన్నీ కూడా వీళ్ళు అంటే ఈ అవి కూడా ఒక మూలంగా మనం చూడాల్సిన పరిస్థితి ఉందని నేను చెప్పదలుచు. అయితే మీరు అన్నట్లు ఈ రాజకీయ నాయకులు ఆ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఆ సెటిల్మెంట్స్కి సంబంధించి ఏదన్నా జరిగి కుదరక అక్కడ దానికి సంబంధించి హత్యలు జరగడం అనుకోవచ్చా? అంటే హైదరాబాద్లో కంటికి కనబడని ముంబై తరహా మాఫియా రాజ్యం ఏలుతుంది అనుకోవచ్చా? ఈ సెటిల్మెంట్లు ఈ చీకటి కోణం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కడైతే ముంబై తరహాలో హైదరాబాద్ కూడా భారీగా ఇక్కడ బిజినెస్ క్యాపిటల్ బాంబే తర్వాత సౌత్ లో ఇప్పుడు హైదరాబాద్ కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడ విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది. కానీ సడన్ గా ఈ మధ్య కాలంలో కొంత అంటే గ్లోబలైజ్డ్ గా చేంజెస్ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వస్తున్నాయి, రాష్ట్రాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఏదైతే వీళ్ళు ఇన్వెస్టర్స్ కానీ ఏదైతే భూమి మీద డబ్బులు పెడుతున్న వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తో పెడతారు. కానీ గత కొద్ది కాలం నుంచి వెళ్ళి పూర్తిగా కొంత స్తబ్దత వచ్చిన పరిస్థితిలో ఈ చేతులు మారే డబ్బులు కానీ భూ కమతాలు కానీ లేదా ఈ వస్తున్నటువంటి మార్పులు కానీ లేదా గతంలో ఉన్నటువంటి రాజకీయ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడున్న రాజకీయ పార్టీకి ఉన్న నాయకత్వ మార్పులు కావచ్చు, లేదా పోలీసింగ్ లో వీటిపైన నిఘా పెట్టాల్సినటువంటి గ్యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చూడొచ్చు. వీటన్నిటి మూలాలు కొంత ఒకదానికోటి సంబంధం ఉన్నాయి. ఒక కారణం అని కాదు, కొంత ఓన్లీ అంటే పోలీసింగ్ వ్యవస్థ ఒక సమస్య కాదు, ఇందులో రాజకీయ సమస్యలు ఉన్నాయి, భద్రతా సంబంధమైన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక మూలాల సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ మారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు కూడా ఇందులో మనం చూడవచ్చు. ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల ఇలా జరుగుతుంది. నేను పర్టికులర్ గా ఎవరో ఒకరే కారణం అని నేను చెప్పలేను. వరుసగా ఈ రాజకీయ నేతల హత్యలు జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి సార్, పోలీసులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడము సాధ్యమేనంటారా ఇలాంటి విషయాలకు సంబంధించి? లేదు అని అంటే హత్య జరిగినాక ఇంకా ఆధారాలు సేకరించడం, వారిని అరెస్ట్ చేయడం ఇదే జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఇలాంటి విషయాలు, ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫోరెన్సిక్ గా వాళ్ళు తీసుకునే ఆధారాలు కావచ్చు, లేదా దీని వెనకాల ఉన్న మూలాలు కావచ్చు, ఎప్పుడైతే అన్వేషిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి గ్యాప్స్ మనము అర్థం చేసుకొని ఆ గ్యాప్స్ కి ఎలాంటి అప్డేషన్, ఇప్పుడు ఆర్మ్స్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇప్పుడు జరిగిన సంఘటనకి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కి ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ను ఇంకా ఎట్లా టైట్ చేయాలి, అదొకటి అయితే. రెండోటి పోలీసింగ్ వ్యవస్థలో కూడా ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమైనా వీళ్ళకి తెలియకుండా పోలీసింగ్ వ్యవస్థకు అందనిటువంటి ఎన్ని అంశాలు ఉన్నాయా, అంటే ఆర్థికంగా కానీ లేదా ఇంకా ఇతర అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము ఏదైతే ఇప్పుడు పోలీసుల వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా బహిర్గతం అవుతాయి. వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగంతో పాటు రాజకీయ హోంశాఖ కూడా చాలా కీలకంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కొంత శాంతి భద్రతలకు అది వీలుంటుంది. లేకపోతే ఇవి పెరిగిన కొద్దీ అశాంతికి కూడా కారణం కావచ్చు. తర్వాత దాని మీద సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రభావాలు కూడా చూపించే పరిస్థితి ఉంటుంది.
అయితే సంఘటనా స్థలంలో ఏదైతే సీసీ కెమెరాలు వీటి ఆధారంగా అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ సీసీ కెమెరాలు ఉంటాయని తెలుసు కదా, అంటే ఏదైతే అటాక్ చేసే వాళ్ళకి కూడా అయినా కానీ అంత ధైర్యంగా అటాక్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి సార్? అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే వారు ప్రొఫెషనల్ అంటే కిల్లర్స్ ఇప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు 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 ఏదైతే దీంట్లో ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి ఆ ఒక ధైర్యంగా, అంటే వాళ్ళు ఏదైతే ఈరోజు ప్రొఫెషనల్ గా ఉంటారు, కొన్ని సందర్భాలలో ఒకవేళ పట్టుబడ్డా కూడా కొన్ని రోజులు జైల్లోకి వెళ్ళి అది కోర్ట్స్లలో కొంత దానిపైన మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చాలా వరకు ఆ కోర్టు కూడా ఆధారాల పూర్తిగానే నిర్ణయం చేస్తుంది కాబట్టి ఆ ఆధారాలు కోర్టుకు రీచ్ కాకుండా ఎట్లా ప్రభుత్వ యంత్రాంగాలను, పోలీసును లేదా ఇతర ఫోరెన్సిక్ ఇతర అంశాల మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ధైర్యము, ఒక నమ్మకంతో కూడా కొద్దిమంది ఇలాంటి పనుల్లో పాల్పడుతుంటారు. వాళ్ళకి ఇది సీసీ కెమెరా ఉన్నా కూడా దాన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు కూడా వాళ్ళకి అన్ని కూడా చూసుకొని చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే వాళ్ళు చేస్తారు. రాజకీయ నేతల మీద దాడులు, వరుసగా హత్యలు, అంటే ఇంటిపైన దాడులు చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కూడా ఇట్లా దాడులు జరిగే సంస్కృతి అది తీవ్రంగా చంపేసేంత వరకు వెళ్తుంది. సో ప్రస్తుత రాజకీయాలు ఇటు హింస వైపు, ఇట్లా చంపుకునేంత వైపు, హింస వైపు వెళ్తున్నాయి అనుకోవచ్చా? అంటే గతంలో రాజకీయాలు ఇలాంటి వాతావరణము ఎప్పుడైనా ఉండిందా సార్? అంటే ఇదేం కొత్త ఏం కాదు, కానీ కాకపోతే అప్పుడప్పుడు దీని తీవ్రత పెరుగుతుంటది, మళ్ళీ తగ్గుతుంటది. కంతే దీని మీద ఏంటంటే కొంత సీజనల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. అంటే మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులలో అప్స్ అండ్ డౌన్స్, తర్వాత కొన్ని నిర్ణయాలు, భూ వివాదాలు, ఇవన్నీ కూడా ఈరోజు దీనికి మూలంగా చూడాలి. ఇవి దీనికి ఎంత కట్టుదిట్టంగా తీసుకున్నా కూడా కొత్త కొత్త రూపాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అది ముఖ్యంగా రాజకీయ పార్టీలలో కానీ ప్రజల్లో ఒక చర్చ జరగాలి అంటే ఇలాంటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు కరప్షన్ కానీ లేదా ఈ ఎక్స్టార్షన్స్ అంటారు వీటిని, ఇట్లాంటి వ్యవహారాలకు మూలాల మీద కొద్దిగా చర్చ జరగాలి. ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలలో కూడా ఒక డిసిప్లిన్ రావాలి. ఇలాంటి నాయకత్వాలను మనం దూరం పెట్టాలనేటిది. ఈ విధంగా వచ్చిన డబ్బును మనం పార్టీలు ఎంకరేజ్ చేయొద్దు. ఈ విధంగా వచ్చిన పార్టీల ద్వారా రాజకీయాలు చేయడానికి దూరంగా ఉండాలనేటువంటి ఒక చర్చ జరగాలి. ప్రజల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరికి అడ్రస్ చేయాలి, ఇలాంటి సంఘటన జరిగితే ఇలా ఎక్స్ట్రీమ్ గా చంపుకునే స్థాయికి పోకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఒక సామాజిక చర్చతో పాటు పోలీసింగ్ లో కూడా దీని మీద ఒక చర్చ జరగాలి. పోలీసింగ్ లో కూడా అంటే కొన్ని సందర్భాలలో డైరెక్ట్ గా చట్టాలకు లోబడి కాకపోయినా కొంత సమన్వయంతో, అంటే కొంత భావ సారూప్యత, కొంత ప్రజల్లో కూర్చొని మాట్లాడుకునే సంస్కృతి ద్వారా కూడా ఈ స్థాయికి చేరకుండా చూసుకునేటువంటి ఒక కొత్త సంస్కృతిని కూడా చర్చ జరగాలి. అప్పుడే ఇవన్నీ తగ్గిపోతాయి. సార్, ఏదైతే చందు నాయక్ హత్య కేసు విషయంలో తీసుకున్నట్లయితే ఆయన్ని చంపిన తర్వాత పోలీసులకి లొంగిపోవడం, అంటే లొంగిపోతాము ఏదైతే చంపాక లొంగిపోవాలి అని కూడా ప్లాన్ వేసుకొని ఒక పథకం ప్రకారము చేస్తున్నారు అని అంటే, అంత ప్లాన్డ్గా చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకులు కానీ అంటే హామీ ఇవ్వడం, మేము తీసుకొస్తామని చెప్పడం కానీ, ఇలా ఈ కోణంలో ఏమైనా చూడొచ్చా దీన్ని? అంటే ఇప్పుడు జరిగిన సంఘటనలో ఇద్దరు కూడా కింది స్థాయి నాయకులే, వాళ్ళు క్షేత్రస్థాయి నాయకులు. ఏదో పెద్ద రాజకీయంగా పార్టీలకి ఏదో పెద్దగా వెళుతున్న ఒరిగేది ఏం లేదు. కాకపోతే నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు ఎక్కడో కింది స్థాయిలో సెటిల్మెంట్స్ వ్యవహారాల్లో ఎక్కడో కొంత సమస్యలు ఉంటాయి. సో ఎవరైతే నష్టపోతున్నటువంటి ఎవరైతే వాళ్ళు నిజమైన లబ్ధిదారులా లేకపోతే అక్రమ లబ్ధిదారులో తెలియదు, వీళ్ళని అడ్డు తొలగించుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం కూడా చూడవచ్చు దీన్ని. సో డెఫినెట్ గా వాళ్ళు ఇలాంటి సంఘటన చేసినప్పుడు వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులని, వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సంరక్షణ చేస్తామనేటువంటి హామీతో కూడా వీళ్ళు ఓపెన్ గా సరెండర్ అయిపోయి జైల్లో కొన్ని రోజులు శిక్షణ అనుభవించి మళ్ళీ బయటకు వస్తే ఒక మానసిక స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా
ఎంటర్టైన్ చేయడం అనేది జరుగుతుంటది. ఇది కొంతమంది దాన్ని చంపడానికి. సో ఇలాంటి గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి మార్కెట్లో. కొందరు కక్షపూరితంగా కూడా అంటే మరి కొంత దగ్గర రిలేషన్‌లో అన్నదమ్ముల పంచాయతీలు లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటనేది ఇంకా మొత్తం పూర్తిగా మనకు తెలియదు ఇక్కడ సమస్య ఏంటో. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. రైట్. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. సో ఏదైతే హైదరాబాద్లో గన్ కల్చర్ రాజకీయ నేతల హత్యకి దారితీస్తుంది, ఏదైతే వరుసగా అటు చందు నాయక్ ఇటు అనిల్ హత్య ఒకరోజు తేడాతో జరగడము హైదరాబాద్లో గన్ కల్చరు సంబంధించి భయాందోళనలు కలిగిస్తూ ఉంది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, దీనిపైన గన్ లైసెన్సులకు సంబంధించి కూడా దర్యాప్తు సాగుతుంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.